నిన్న స్వస్థత ప్రార్థనలు జరిగినాయి. వెళ్ళి చెకప్ చేయించుకోండి మొదటి దినం నుంచి అనౌన్స్ చేసినాం ధైర్యంగా. చాలా మంది వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. అట్టివారు ఇప్పుడిప్పుడు వస్తున్న వారు మీరు మొదటి రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్తో పాటు పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి రండి, సాక్ష్యాలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ప్రభావతి. మేము ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చినాము. నాకు గత కొన్ని నెలలుగా యూట్రస్లో ప్రాబ్లంగా చాలా నొప్పిగా ఉండేది. ప్రొద్దుటూరు మెడినోవా హాస్పిటల్లో నేను చెకప్ చేయించుకున్నప్పుడు గర్భసంచిలో చిన్న గడ్డ ఉంది అని చెప్పినారు. తర్వాత నేను ఏ మెడిసిన్ తీసుకోలేదు. 50th డే అక్కడికి వచ్చావు, ముగింపు సభకు వచ్చాను. ముగింపు సభకి. అప్పటి వరకు నీకు యూట్రస్లో ప్రాబ్లం ఉంది. దాని తర్వాత వచ్చి ఇక్కడ స్కానింగ్ తీయించుకున్నావా? ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్. ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఏం రిపోర్ట్ వచ్చిందమ్మా? నార్మల్ రిపోర్ట్. ఇది కొత్త రిపోర్టా? అవును. నవంబర్ 8వ తేదీ చేపించుకున్నా. డాక్టర్ చూపించావా రిపోర్ట్? ఏ ప్రాబ్లం లేదన్న. దేవునికి స్తోత్రం. చెప్తుంది కదండి సహోదరి, 50 దినాలు బెల్లంపల్లిలో ప్రార్థనలు జరుగుతాయి. మీకు తెలుసు 50 days. చూడండి, వచ్చి నవంబర్ 7వ తారీఖు రిపోర్ట్ తీసుకుంది, నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మమ్మీ డాడీకి వందనాలు. నా పేరు బాబు, చిత్తూరు. నాకు 2 కిడ్నీలు పోయినాయమ్మా. నాకు రిపోర్ట్ చూపి, పాత రిపోర్ట్. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్. ఓకే, చనిపోతావు, నువ్వు బతకవు, వెళ్ళిపో అని 1.5 తిరుపతి సిమ్స్ హాస్పిటల్ మేడం, తిరుమల తిరుపతి దేవస్థానం హాస్పిటల్. మా చిత్తూరు మేడం. చిత్తూరు. అవునమ్మా. 2 కిడ్నీలు చెడిపోయినావు, నువ్వు చనిపోతావు, వెళ్ళిపో అన్నారు మమ్మీ. అప్పుడు యూట్యూబ్లో హాస్పిటల్లో నర్సు గారు చెప్పారు, ఈ మరి మమ్మీ డాడీల వాక్యాలు విను, నీకు బాగా అవుతుందంటే. అప్పుడు నేను పోయినసారిగా దానికి ముందు 50 రోజులు ఉపవాస ప్రార్థనలో కలుసుకున్నాను మమ్మీ. కలుసుకున్నాక మీరు ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చేతుల్లో కాళ్ళలో మెషిన్లు ఉన్నాయి. ఫోటోలు పెట్టాను మన ఇక్కడ వెల్ఈడిలో. ఆ ఫోటోలు చూపించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఇంతవరకు డయాలసిస్ లేదు. అసలు డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తే నువ్వు చనిపోతావు, ఎట్ట బతికున్నావు, ఏమో చేస్తున్నావు అన్నారు. ఆయన ఏదో మాట్లాడాడు. ఏమీ లేదు సార్, నా యేసయ్య బతికిచ్చున్నాడు సార్. నాకు 2 కిడ్నీలు ఈరోజు కొత్తగా ఉన్నాయి, నేను బతికున్నాను సార్ అని నేను బెల్లంపల్లిలో వెళ్ళి సాక్ష్యం చెప్పాలనుకున్నాను మేడం. కాకపోతే ఇక్కడ ప్రార్థనలు ఉండదన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాను మమ్మీ. ఇప్పుడు హాస్పిటల్ అప్పుడు అడ్మిట్ పోయేలేదు మేడం, హాస్పిటల్కే పోయేలేదు, డయాలసిస్ లేదు మేడం. 9-8 నెలలు అయింది మేడం. అంటే 50 ఎప్పుడు వచ్చావు బెల్లంపల్లికి? పోయినసారి కాదు, అంతకు ముందు సారి 50 రోజులు. 50 దినాలకు, అంతకుముందు 50 దినాలకు వచ్చావు. 45వ రోజు సాక్ష్యం చెప్పాను మేడం. ఎలా వచ్చావు అప్పుడు? అప్పుడు చనిపోయే స్టేజ్లో వచ్చాను మమ్మీ. నేను ఎవరు తీసుకొచ్చారు నిన్న? నేను మా వైఫ్ వచ్చాం మమ్మీ. వచ్చారు. ఆ వచ్చిన స్టేజ్లో నేను రావడానికి కూడా డబ్బులు లేదు మమ్మీ, మా తమ్ముడు ఇచ్చాడు ఆ రోజు. 45వ రోజులో నువ్వేమన్నా మాతో అక్కడ స్టేజ్ అక్కడికి వచ్చి ముందుకు వచ్చి ఏమన్నా మాట్లాడావా? మాట్లాడాను. మీరు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఈ రోజు నేను బతుకున్నాను. బిడ్డనే టచ్ హోలీ స్పిరిట్, యేసు నామములో ఆ బిడ్డని కంట్రోల్ చేస్తున్నా. ఈ విల్ బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. పట్టుకోవాలి వెనక. టచ్ హోలీ స్పిరిట్. ఇప్పుడే తాకయ్యా, ఆ డెవిల్ బయటికి వెళ్ళిపో, బయటికి రావాలా. ఆ బిడ్డని కంట్రోల్ చేస్తున్నా. కంట్రోలింగ్ ప్రభావం. రా, బయటికి రా. కిడ్నీస్ని పట్టిన డెవిల్, కిడ్నీస్ని పట్టిన డెవిల్, కిడ్నీస్ని పట్టిన డెవిల్, రా బయటికి రా, రా బయటికి రా. యేసు నామంలో రావాలా. నువ్వేనా? రావాలా ఇప్పుడే, రా బయటికి రా. ఎంతకాలం అవుతుంది నిన్ను పట్టుకొని? ఎంతకాలం అవుతుంది? ఎంతకాలం అవుతుంది? యేసు నామంలో మాట్లాడి ఎంతకాలం అవుతుంది? 4 నెలలు అయిందమ్మా. ఓకే, యేసు నామం. ఆ ప్రభావం నెక్స్ట్ పైకి లేసాక ప్రభావం నెక్స్ట్ వెనక నుంచి అగ్ని కుక్క కాలుతా ఉంది, పరిగెత్తా ఉందమ్మా. ప్రార్థన చేసిన తర్వాత ఏమనిపించింది? పట్టి వదులుతా ఉందమ్మా. ఇక్కడ వెనకాల బ్యాక్ పెయిన్ ఏదో ఫ్రీ అవుతుంది. ఆ రోజు ఆ పరిస్థితిలో వచ్చాను మమ్మీ. నేనైతే బెల్లంపల్లి వచ్చి సాక్షి చెప్తాను, మీరు స్వస్థత పొందుతానని నాకైతే నమ్మకం లేదు మమ్మీ. అసలు ట్రైన్లో కూర్చునేదానికే కాలేదు మమ్మీ. నా ఒంట్లో ఇక్కడ మిషను, ఇక్కడ మిషను, ఇక్కడ మిషన్లో గుచ్చుకుంటూ ఉన్నాయి. బతికినా సచ్చినా బెల్లంపల్లికి వెళ్ళి నేను వేలాది మందిలో సాక్షి చెప్పాలి అన్న ఒకే కారణంతో దేవుని దగ్గర పాదాలు విడిచి, నేను కన్నీరు విడిచి ఏడ్చి నా సాక్ష్యం వేలాది మందికి. ఏం జరిగింది? వచ్చిన తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకున్నావా? చేసుకున్నా. ఇదో మమ్మీ డేట్లన్నీ. 2004, 2022లో హాస్పిటల్లో చేరాను మమ్మీ. ఓకే. ఇది డయాలసిస్ 2003 నెలలో డయాలసిస్ ఆపేసిన మమ్మీ.
డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేస్తే నీకు చెకప్ అవసరం, నువ్వు పో, నువ్వు ఎన్నేళ్ళైనా బతుకుతావు, నీకు అవసరమే లేదు, నువ్వు పో జీవించు అని చెప్పాడు మమ్మీ డాక్టర్ సిమ్స్ హాస్పిటల్లో తిరుపతిలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఏం ప్రాబ్లం లేదు? ఏమీ లేదు మమ్మీ, దేశే బతికిస్తున్నాడు మమ్మీ. హ్యాపీగా 16 ఏళ్ళ పిల్లోడు మారి ఆడుకుంటాం మమ్మీ నేను ఇప్పుడు. అప్పుడున్నంత ఆయాసం కానీ నీరసం ఏమీ లేదు మమ్మీ, హ్యాపీగా దేవుని దయ వల్ల హ్యాపీగా ఉన్నాను మమ్మీ. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు? బాగున్నాను మమ్మీ, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. అవును మమ్మీ. ఇప్పుడు డయాలసిస్ ఏం లేదు, ఏమి లేదు. బెల్లంపల్లికి వచ్చేకలేక డయాలసిస్ క్లోజ్ అయిపోయింది. అవును మమ్మీ, ఆ రోజే లాస్ట్ మమ్మీ, మళ్ళీ వెళ్ళలేదు మమ్మీ నేను. వెళ్ళలేదు, అవును హాస్పిటల్కి వెళ్తే అవసరం లేదని చెప్పి. లేదు, డాక్టర్ భయపడిపోయినాడు మమ్మీ, ఏం చేసావు అన్నాడు. నేను ఏం చేయలేదు, ఏసై చేశాడు అని చెప్పాను మమ్మీ. Thank you, Lord. ఇది కిడ్నీ ప్రాబ్లం అని చెప్పిండ్రు మేడం డాక్టర్. కిడ్నీ ప్రాబ్లం ఎవరు చెప్పారు? అక్కడ బల్డార్లో అన్న డాక్టర్ చెప్పిండ్రు చెప్పారు. నిన్న వచ్చావా? నిన్న వచ్చినా మేడం, ప్రార్థన చేయించుకో. ప్రార్థన చేపించుకొని ఈ రోజు టెస్ట్ ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్ అని వచ్చింది. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం నార్మల్ రిపోర్ట్. నీకు పెయిన్ లేదు నిన్నటి నుంచి? నిన్నటి నుంచి లేదు మేడం, ఏం లేదు. ఏం లేదు. నిన్నటి వరకు నొప్పి ఉండేది, నిన్నటి వరకు నొప్పి ఉండేది మేడం. నిన్న ప్రేయర్కి వచ్చిన దగ్గర దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు. చెప్పమ్మా. నాకు గొంతు క్యాన్సర్ మేడం, క్యాన్సర్. 50 దినాలు ఉపవాస ప్రార్థన బెల్లంపల్లికి వచ్చినా మేడం. గొంతు క్యాన్సర్, 50 దినాల ఉపవాస ప్రార్థనలకు వచ్చావు. వచ్చినా మేడం. గొంతులో ఏం ప్రాబ్లం ఉందన్నారు? క్యాన్సర్ మేడం. పాత రిపోర్ట్ ఏది? క్యాన్సర్ వచ్చింది. ఇది క్యాన్సర్ రిపోర్ట్ అండి, గొంతులో క్యాన్సర్. ఏ ఊరు మీది? మాది అనంతపురం దగ్గర పల్లి మేడం. అనంతపూర్ దగ్గర. చూడండి ఈ సహోదరుడికి ఇది క్యాన్సర్ ఉన్న రిపోర్ట్. ఎక్కడికో 50 రోజులు అప్పుడు వచ్చావు? అవును. ఏ 50 రోజులు? అప్పుడా? అప్పుడు మేడం పోయిన జరిగింది, మొన్నగాక అంతకుముందు? అంతకుముందు మేడం. ఓకే, అక్కడ ఉండి ప్రేర్ చేయించుకున్నాం. అవును మేడం, పేరు చేయించుకున్నాం. తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు చెకప్కి? హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్ మేడం, బసవతార హాస్పిటల్. బసవతారక హాస్పిటల్ నార్మల్ రిపోర్ట్. మీ ఊరండి, మీ ప్రజలు చెప్తున్నాడు కదా ఆయన. క్యాన్సర్ వ్యాధి నిజమే, అది భయంకరమైన ప్రాణాంతకంగా మనుషుల్ని పీడిస్తుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీరే చెప్పండి, ఏమైనా ఉందా? లేదు. అందుకనే ఆ సహోదరుడు 50 దినాల ప్రార్థనలకు వచ్చి చూడండి బసవతారక హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. నార్మల్ రిపోర్ట్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? క్యాన్సర్, గొంతు క్యాన్సర్, నార్మల్ రిపోర్ట్. ఇది ఎవరు చేశారు? మీరే చెప్పాలా? ఏసయ్య. ఎవరు చేశారు? ఏసయ్య. అది ఏసై చేసిన కార్యం. అందుకే ఏసైకి మహిమ కలుగును గాక.